మనతో పాటు ఉన్నారు శ్రవణ్ వారణాసి, బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్. మన అకౌంట్ లో డబ్బులు పట్టడం ఇచ్చేంత కిక్ ఏది ఇవ్వలేదు. కోటీశ్వరుని కూడా కూర్చులేని వాడిగా చేయగలిగేది ఏంటంటే బెట్టింగ్. విన్నింగ్ ఫేజ్ తర్వాత లూజింగ్ ఫేజ్ లోకి వెళ్ళాను. లూజింగ్ ఫేజ్ తర్వాత డెస్పరేషన్ ఫేజ్. దాని తర్వాత ఏమవుతాడు? హోప్లెస్ స్టేజ్. ఇంకా నేను చచ్చిపోతాను. తెలిసిన వాళ్ళని నమ్మడానికి లేనప్పుడు ఎవడో ఆన్లైన్ లో వాళ్ళు డబ్బులు ఇస్తారంటే ఎలా నమ్ముతున్నారండి? 100 కోట్లు ఉన్న పొలిటీషియన్ కి 1000 కోట్లు కావాలి. 1000 కోట్లు ఉన్న 1,00,000 కోట్ల కోసం కావాలి. 10,000 కోట్ల కోసం కావాలి. అదే కదా దాహం. బెట్టింగ్ అంటే పోతున్నాయని తెలిసినా కూడా బెట్టింగ్ లో ఆడటానికి మెయిన్ రీజన్ ఏంటి? పొగరు, అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మాత్రమే ఎక్కువ మంది బెట్టింగ్స్ ఆడుతుంటారు. ప్రైమరీ రీజన్ ఏంటంటే నేను అనుకున్నది సాధిస్తా, నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతాయి అనే ఆన్లైన్ రమ్మి అని చెప్పేసి ఆట మొదలు పెట్టారు. మళ్ళీ దీన్ని ప్రమోట్ చేయడానికి పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళకి కోట్లు ఇస్తారు. ఒక నార్మల్ అడ్వర్టైజ్మెంట్ చేసేదానికన్నా ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే 10 times 20 times డబ్బులు. ఆ డబ్బులు ఎవరివి? మన డబ్బులే. ఏం చేస్తావు? సరదాగా కాడు ఏముంది. నేను లిటరల్లీ చెప్తాను, దీని వల్లే ప్రజలు చాలా మంది నాశనం అయిపోయారు. గేమ్ ఆడుతున్నప్పుడు డబ్బులు వస్తున్నాయి, పోతున్నప్పటికీ కూడా మనకి ఆ గేమ్ ఆడాలని ఏం ప్రేరేపిస్తుంది మన మైండ్? ఏంటో మొన్నటి వరకు డబ్బులు వచ్చి ఇప్పుడు ఎందుకు డబ్బులు పోతున్నాయి? ఈ డబ్బులు ఏదైతే పోయిందో దీన్ని రికవర్ చేసుకోవడం కోసం ఇంకా డబ్బులు పెడుతుంది. ఇంకా పోతూనే ఉంటాయి. అంటే వీళ్ళు ఎంత వరకు వెళ్తారు అంటే ఇంట్లో దొంగతనాలు చేస్తారు. ఆర్మీ నేవీలో చేసేవాళ్ళు, డాక్టర్స్ 80 లక్షలు 90 లక్షలు పోతుంది. పోలీస్ ఆఫీసర్స్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రవణ్ వారణాసి, బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్. నమస్తే సార్. నమస్తే మాధురి గారు. శ్రవణ్ గారు, మనకి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. బెట్టింగ్ జోరు కూడా అదే విధంగా లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ మంది పాల్గొంటున్నారు బెట్టింగ్స్లో అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అసలు నెలంతా కష్టపడి, ఎంత కష్టపడినా కూలివాడికైతే ఇలాంటి బెట్టింగ్స్లో వాటిలో పాల్గొనడు. మామూలు జాబ్ చేసుకున్న వాళ్ళు కానీ బిజినెస్ పీపుల్ కానీ ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. నెలంతా కష్టపడి, లేదంటే ఒక ప్రోడక్ట్ని ప్రజల్లోకి పట్టుకెళ్ళటానికి చాలా కష్టపడి బిజినెస్ చేసి దాని నుంచి వచ్చే లాభం ఇలా బెట్టింగ్స్లో పెట్టి పోగొట్టుకుంటున్నారు. అసలు బెట్టింగ్ అంటే పోతున్నాయని తెలిసినా కూడా వాళ్ళు బెట్టింగ్ చేసి బెట్టింగ్లో ఆడటానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? చాలా పెద్ద క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మీరు అడిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎంతో మందిని పీడిస్తున్న సమస్య ఇది. ఇది కేవలం చాలా మంది ఏమనుకుంటారంటే యూత్ వినాల్సిన పాయింట్ అనుకుంటారు. కానీ నేను ఈ వీడియో ఎవరికి అంకితం చేస్తానంటే ప్రతి తల్లికి, తండ్రికి, ఎవరైతే ఇంట్లో ఉన్న అక్క, చెల్లి, తమ్ముడు ఎవరైనా సరే వాళ్ళందరూ ఈ వీడియో చూడాల్సిందే. అయితే మీరు అన్నట్టు ఎంతో మంది కష్టపడి, రోజంతా కష్టపడి, వారమంతా, నెలంతా కష్టపడి ఈ డబ్బులన్నింటినీ బెట్టింగ్లో పెట్టి బెట్టింగ్లో కోల్పోతున్నారు. అయితే దానికి ఒక సింపుల్ రీజన్ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఫర్ సపోజ్ నా దగ్గర ఒక కాయిన్ ఉంది. కాయిన్కి ఏముంటాయి? బొమ్మ, బొరుసు, టైల్స్, హెడ్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఈ కాయిన్ని పైకి ఎగరేసాను అనుకోండి, 10 సార్లు గాల్లోకి వేసా. జనరల్ గా ప్రాబిలిటీ ఏంటి? హెడ్ ఆర్ టైల్ పడుతుంది. 5 సార్లు హెడ్స్, 5 సార్లు టైల్స్ పడుతుంది అని మనం అనుకుంటాం. కానీ అలా పడాలని ఉందా? లేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 5 సార్లు వేసినప్పుడు, 10 సార్లు వేసినప్పుడు 5 సార్లు పడుతుంది అనుకుంటాం. కానీ 6 సార్లు టైల్స్ పడచ్చు, 7 సార్లు టైల్స్ పడచ్చు, 8 సార్లు పడచ్చు. మరీ దరిద్రం అనుకోండి 9 సార్లు కూడా పడచ్చు. అయితే ఇలాంటిదే ఒకటి 10 సార్లు కూడా పడచ్చు. అయితే ఇలా ఎవరికైనా జరుగుతుందా అంటే ఎవరికో కాదు, ఐపీఎల్ కెప్టెన్, ఏది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్. ఆయన ఎప్పుడైతే మ్యాచ్కి వెళ్తాడో టాస్ వేస్తుంటే 10 మ్యాచ్ల్లో 9 సార్లు ఓడిపోయాడు. మనం కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ప్రైమరీ రీజన్ ఏంటంటే మనం ఎక్కువ ఆడడానికి, చాలా మంది ఆడడానికి ఇగో ఏంటంటే నేను అనుకున్నది సాధిస్తా, నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతాయి, నేను ప్రెడిక్ట్ చేయగలను అనే వాళ్ళ మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద వాళ్ళకి ఇగో. కానీ ఇదేమనుకుంటారంటే వాళ్ళు కాన్ఫిడెన్స్గా భావిస్తారు. పొగరు, అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మాత్రమే
ఎక్కువ మంది బెట్టింగ్స్ ఆడుతుంటారు. అయితే అదొక్కటేనా, చాలా రీజన్స్ ఉన్నాయి. యాంగ్జైటీతో కూడా కొంతమంది ఆడతారు. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు. సో నేను ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను, అసలు ఎందుకు బెట్టింగ్ ఆడతారు, బెట్టింగ్ గ్యాంబ్లింగ్ కి డిఫరెన్స్ కూడా నేను చిన్న చెప్తాను. బెట్టింగ్ అంటే ఏంటి, ఎవరైనా ఒక ఈవెంట్, స్పోర్టింగ్ ఈవెంట్ ఉంది అంటే క్రికెట్ ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతుంటే ఇప్పుడు కోహ్లీ సెంచరీ కొడతాడు, లేకపోతే ఇప్పుడు ఒక వికెట్ పడుతుంది, వీళ్ళు ఈ మ్యాచ్ గెలుస్తారు అని, ఇండియా గెలుస్తుంది అని బెట్ వేయటం. గ్యాంబ్లింగ్ అంటే ఏంటంటే మోర్ ఆఫ్ కెసినోస్కి వెళ్ళటం, అంటే ప్యాక్ ఆట. ఇప్పుడు ప్యాక్ ఆడేటప్పుడు ఎటువంటి కార్డ్స్ పడతాయో తెలీదు, రోలెట్ ఆడేటప్పుడు బాల్ ఎటువైపు తిరుగుతుందో తెలీదు, సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ఇది తెలీదు అది తెలీదు. కానీ గ్యాంబ్లింగ్ లో రిస్క్ ఎక్కువ. చివరికి ఏంటంటే ఏ రాయి అయితే పళ్ళు ఓడగొట్టుకోవడానికి అన్నట్టు ఈ రెండిట్లో డబ్బులు పోతాయి. సో ఎక్కువ మంది బెట్టింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఎందుకు ఆడుతున్నారు, స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 48% మెంబర్స్ డబ్బులు సంపాదించడానికి. అందరికి ఏం కావాలి, ఏం కష్టపడతాం చెప్పు, 30,000 జీతంతో, 25,000 జీతంతో, 40,000 జీతంతో కొడితే కుంభస్థలం అంతే, అయిపోవాలి, రిచ్ అయిపోవాలి, రేపటికల్లా అయిపోవాలి. ఇలా అంతా కాదు, కార్లు కొనేయాలి, ఇల్లు కట్టేసేయాలి, ట్రావెల్ చేయాలి, దుబాయ్ వెళ్ళిపోవాలి, సింగపూర్ వెళ్ళిపోవాలి. ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఎవరినో చూసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను కూడా అలా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. సో డబ్బులు సంపాదించడం కోసం కొంతమంది ఆడుతుంటారు, కొంతమంది ఏంటంటే లైఫ్లో ఎక్సైట్మెంట్ కోసం ఆడుతుంటారు. బోర్ కొడుతుంది, కోవిడ్ టైంలో ఎక్కువ మంది ఇలానే ఆడారు, బోర్ కొడుతుంది, ఏం చేయాలి, అప్పుడు చాలా చిన్న చిన్న లూడో యాప్స్ అని చెప్పి ఇలా చాలా వరకు కూడాను ఆడారు, లూడో అని, చెస్ అని, ప్రతి దాంట్లో కూడా బెట్టింగ్. పేకాట ఆడే వాళ్ళు ఆన్లైన్ లో పేకాట ఆడటం మొదలు పెట్టారు, రమ్మీ ఆడటం మొదలు పెట్టారు. మనం కూడా విపరీతమైన యాడ్స్ చూసాం, ఆన్లైన్ రమ్మీ అని చెప్పేసి ఆడటం మొదలు పెట్టారు. విపరీతమైన యాప్స్ వచ్చాయి. అవును, యాడ్స్ కాదు, విపరీతమైన యాప్స్ వచ్చాయి రమ్మీ కోసం. మళ్ళీ దీన్ని ప్రమోట్ చేయడానికి పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ వాళ్ళెందుకు, వాళ్ళకి తెలిసి చేస్తారా, మాక్సిమం వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళకి కోట్లు ఇస్తారు. ఒక నార్మల్ అడ్వర్టైజ్మెంట్ చేసేదానికన్నా ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే 10 times 20 times డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎవరివి, మన డబ్బులే. ఒక డిస్క్లైమర్ కూడా వేస్తారు, మీరు డబ్బులు కోల్పోవచ్చు కూడా అని. అంతే, అయినా ఆ డిస్క్లైమర్ వినం, మా వాడు చెప్పాడు మేము ఆడతాం. అంతే. అరే నా ఫేవరెట్ హీరో, మా ఫేవరెట్ హీరో చెప్పాడు, నా ఫేవరెట్ క్రికెటర్, నా ఫేవరెట్ సెలబ్రిటీ ఈ గేమ్ ఆడమని చెప్పారు. ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేయటము, ఫేస్బుక్, యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా ప్రమోట్ చేయటం అంతా చేశారు. అరే వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఎవరో నాకు డబ్బులు వచ్చాయని చెప్పేసి పెడుతూ ఉంటారు. వీళ్ళు ఎక్సైట్మెంట్తో అరే నాకు కూడా డబ్బులు వస్తాయి అని చెప్పి ఆటం మొదలు పెట్టి డబ్బులు కోల్పోయారు. సరే దాని గురించి మనం మాట్లాడు. స్పోర్ట్స్ని ఇంట్రెస్టింగ్, మామూలుగా క్రికెట్ చూస్తే ఇంకెక్కువ ఉంటుంది, డబ్బులు పెట్టి ఆడదాం. ఇక్కడేంటి, ఎందుకు ఇంకొకటి ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇండియా గెలుస్తుంది అనుకున్నారు, నేను పాకిస్తాన్ గెలుస్తుంది అనుకున్నా, ఇండియానే గెలుస్తుంది, పాకిస్తాన్ గెలుస్తుంది అని ఇద్దరం వాగ్వాదానికి దిగామనుకోండి, బెట్టా వెంటనే అనేస్తారు చూసా. అంటే నేను చెప్పింది కరెక్ట్ రా బాబు, నేను చెప్పింది కరెక్ట్, కావాలంటే డబ్బులు పెట్టుకున్నాం, 10,000 పందెం కాసుకుందాం, నేను చెప్పిన టీం గెలుస్తుంది. దమ్ము లేదురా బై, 10,000 పెట్టి ఆడేంత దమ్ము నీకు లేదు, కూర్చో అంటారు. అంటే పొగరు కాదా ఇది? అలా మీరు నమ్మరు, మొన్న ఎలక్షన్స్ టైంలో, ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో ఒక అతను 30 కోట్లు కోల్పోయాడు. లిటరల్లీ నా ఫ్రెండే 10 lakhs బెట్టింగ్ పెట్టాను, ఎవరు గెలుస్తారో చెప్పు. ఎవరు గెలుస్తారో ఏంటి, ఎలక్షన్ తీర్పిచ్చింది నేను కాదు, అక్కడ ప్రజలు ఇస్తారు. సో మనకి కొంత అవగాహన ఉంటుంది, అంటే ఓహో ఈ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది, ఈ పార్టీ ఈ ఏరియాలో ఈ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ తెలంగాణ ప్రొడక్షన్ ఓకే అవ్వలేదు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్షన్ ఎవరు చెప్పింది ఓకే అవ్వలేదండి. అవును అంటే కాదు, మనలో మనం చేసుకుంటూ ఉంటాం కదా, ఈ పార్టీ గెలుస్తుంది. కొంతమంది వచ్చి ఇదిగో నా పేరు రాసిన, నాకు ఇక్కడ ల్యాండ్లు ఉన్నాయి, కావాలంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నన్ను వచ్చి అడగండి అంటే ఏంటి, నేను చెప్పింది కరెక్ట్ అవ్వాలి అనే పొగరు, అహంకారం, నేను చెప్పేదే కరెక్ట్. ఇది నిజంగా పొగరు, అహంకారం అంటారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా వెనుదన్ను అంటారా, ఏంటి దాన్ని ఆ స్టేట్ కి ఎలా వెళ్ళగలుగుతారు అసలు? అంటే నా మాట కరెక్ట్ అవ్వాలి అని అంటే ఏంటంటే, ఇప్పుడు రిలేషన్షిప్స్ లో కూడా ఏం చెప్తా, నేను చెప్పింది ఎందుకు చేయాల, నన్ను నేను విపరీతంగా, ఇప్పుడు నేను ఒక పని చెప్పాను, మాధురి గారు నాకు ఈ పని చేసి పెట్టండి అన్న,
మీకు ఏదో కారణం వల్ల చేయలేదు. ఇప్పుడు వెంటనే నేను మీకన్నా ఒక పొజిషన్ హైలో ఉన్నవాడిని అనుకుందాం ఆఫీస్లో, మాధురి ఎందుకు చేయలే అంటే నేను చెప్పింది మీరు చేయలేదు, ఇప్పుడు నా ఈగో హర్ట్ అవుతుంది, నా రెస్పెక్ట్, నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు దెబ్బతీశారు అంటే నువ్వు నన్ను గౌరవించట్లేదు. అంతెందుకండి, ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇంట్లో పిల్లల్ని ప్రతిసారి చెప్పారు, అరే ఫ్యాన్ ఆర్పేయి బయటికి వెళ్ళేటప్పుడు, లేకపోతే లైట్ ఆర్పేయి అని చెప్పారు. ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 3ఓసారి ఎన్నిసార్లు చెప్పాలి అంటే నా మాట అంటే నీకు లెక్కలేదా, నా మాట అంటే నీకు లెక్కలేదా అంటే నా రెస్పెక్ట్ నువ్వు దెబ్బతీసావు, నన్ను గౌరవించట్లా, నన్ను గౌరవించకపోతే నా ఈగో హర్ట్ అయింది. డీప్ డౌన్ ద లైన్, అది సూపర్ఫిషియల్ పైన లెవెల్లో మీకు తెలియట్లేదు. డీప్ డౌన్ ద లైన్, డీప్ డౌన్ ద లైన్, డీప్ డౌన్ ద లైన్ అదే. ఇంకొకటి చెప్పిన ఈగోకి ఎగ్జాంపుల్, ఈగో అంటే ఏంటి, మీరు నన్ను ఏదో అంటే నా ఈగో అవటమే కాదు, నాకు లేని దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడం కూడా ఈగోనే. అంటే ఫర్ సపోజ్ నా దగ్గర ఒక ₹1,00,00,000 కారు లేదు, కానీ ఎవడో నా ఫ్రెండ్ దగ్గర ₹1,00,00,000 కారు ఉంటే నేను పక్కకి వెళ్ళి ఫోటో దిగి నేను పోస్ట్ చేసుకున్నా కూడా ఈగోనే. ఈగోనే. ఎందుకు, అది నాది కాదు, కానీ ప్రజలంతా ఏమనుకోవాలి, నాది అనుకోవాలి. నేను ఎప్పుడైతే గొప్ప అనుకుంటానో, నేను నా సెల్ఫ్ ఎస్టీము, నేను పెద్ద గౌరవం, ఇదంతా పెరుగుతూ ఉంటుంది. సో అలానే బెట్టింగ్ వీటిల్లో కూడా ఎక్సైట్మెంట్, డబ్బులు, దాని తర్వాత చూడండి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ చేయాలంటే బెట్ ఉండాలి. కాంపిటీషన్ కోసం ఆడుతూ ఉంటారు కొంతమంది, నువ్వా నేనా ఆ కాంపిటీషన్ కోసం. కొంతమంది సరదాగా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కోవిడ్ టైంలో సరదాగా మొదలైంది, అలా హాబీగా అలా చేసుకున్నాం. కొత్తది ట్రై చేయాలి, రెస్టారెంట్కి వెళ్ళాం, ఎప్పుడు తినే ఐటమ్ ఏం తింటా, కొత్తది తినాలి. వీళ్ళకి రిస్క్లు ఇష్టం. కొంతమంది ఏంటో తెలుసా, ఎందుకురా బాబు చూస్తే ఏమో ఎంత బిల్ అవుతుంది, ఇప్పుడు కొత్త ఐటమ్ తెచ్చి అది నచ్చకపోతే ఈ హోటల్లో ఈ ఐటమ్ బాగుంటుంది అని అనుకుని కొంతమంది ఉంటారు. కొంతమంది రిస్క్ ఉండాలిరా, కొత్తది ట్రై చేయాలరా, ఎప్పుడు అదేనా. అలాగా కొంతమంది రిస్క్ అపెటైట్ ఎక్కువ, వాళ్ళు కూడా బెట్టింగ్లు ఎక్కువ ఆడుతుంటారు. అండ్ ఇంకొకటి కొంతమంది పీర్ ఎంకరేజ్మెంట్, ఏం చేస్తావు సరదాగా ఆడు, ఏముంది. నేను లిటరల్లీ చెప్తాను, దీనివల్లే ప్రజలు చాలా మంది నాశనం అయిపోయారు. మన ఎన్విరాన్మెంట్ ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే, ఎవడో హ్యాపీగా ఉండకూడదు కదా, వాడు ప్రశాంతంగా ఉన్నాడంటే మనం ఊరుకోం, వాడిని కింద అయ్యా నేను నాకు పోయింది, వాడి దగ్గర అలానే ఉంది, పోవాలి, నీ నాశనం అయ్యా నువ్వు నాశనం అవ్వాలి, నువ్వు ఎలాగా హ్యాపీగా ఉంటావు అని చెప్పి బెట్టింగ్లు ఆడిస్తుంటాం. అంటే ఇలాంటి మల్టిపుల్ రీజన్స్తో జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు ప్రభావం చూపించిందంటే, భారతదేశంలో మన జనాభా 140 కోట్ల మందిలో 28 కోట్ల మంది బెట్టింగ్ ఆడతారు, బెట్టింగ్ ఆర్ గ్యాంబ్లింగ్ ఆడతారు. అయితే ఈ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఈజ్ డిఫరెంట్. చాలామంది ట్రేడింగ్ని, ఇంట్రాడే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ దాన్ని కూడా గ్యాంబ్లింగ్ అనుకుంటారు. ఇది హై రిస్క్, 100 మంది ఆడితే 95 మంది కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా అని చెప్పి అది గ్యాంబ్లింగ్ కాదు, అది గ్యాంబ్లింగ్, మార్కెట్. అది నీకు నాలెడ్జ్ ఉంటే నువ్వు వాడుకోవచ్చు. ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ లో కూడా స్కిల్ రిలేటెడ్ గేమ్స్ ఉంటాయి, లక్ రిలేటెడ్ గేమ్స్ ఉంటాయి. స్కిల్ ఉన్నప్పటికీ గ్యాంబ్లింగ్ వెళ్ళేటప్పుడు నేను చాలా దగ్గరలో చూసాను, దే ఆర్ ప్లేయింగ్ విత్ మైండ్స్. అవును, ఎమోషన్స్, ప్లేయింగ్ విత్ మైండ్స్ అండ్ సిచ్యువేషన్స్ అండ్ ఎమోషన్స్. అక్కడ ఉండే సిచ్యువేషన్, నీకు గెలుస్తున్నాడు వాడికి ఒక ఎలా ఉంటుందంటే, నేను చూశాను శ్రవణ్ గారు, కసినోస్లో కానీ, లేదు అంటే మనం తీన్ పత్తే అని ఆడుతూ ఉంటాం, లేదు అంటే జాక్పాట్ ఆడుతూ ఉంటాం. వేస్తూ ఉంటారు కార్డ్స్, ఒక్కసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది. లిటరల్లీ మేము ఇంట్లో కూర్చునేటప్పుడు ఆడుతూ ఉంటాం అనమాట. ఇంట్లోనే సరదాగా అందరం ఫ్యామిలీ మెంబర్స్ కలిసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఇది ఫన్ ఫ్యాక్టర్, అది ఏదో పెద్ద కోల్పోయే లెవెల్లో కాదు, 200, 500, 1000 రూపాయలు ఎప్పుడు 100 రూపీస్ దాటుతండి. టోటల్ అమౌంట్ కూడా 100 రూపీస్ దాటుతూ ఆడుతూ ఉన్నప్పుడు ఏంటంటే, డబ్బులు వచ్చాయని పారిపోయేవాళ్ళం మేము. ఆ డబ్బులు వచ్చి దాన్ని తీసుకోండి, కూర్చోబెట్టండి, ఆడండి, అంతే అంతే. నీకు వచ్చి వెళ్ళిపోతావా, నీకు కాంటెస్ట్ వెళ్ళిపోతావా. సో ఇలాగ చూసుకుంటే ఇవన్నీ పక్కన పెట్టేసిన అంటే, ఆ తర్వాత నేను చెప్తాను వినండి, ఆ తర్వాత ఈ పత్తి వేస్తారు కదా, వాళ్ళు టాలెంటెడ్ ఉంటారు, వచ్చిన డబ్బులన్నీ బయటకు లాగుతారు మళ్ళీ. అంతే, పోతే అల్టిమేట్ గా పోతే, ఎక్కువసేపు ఆడితే పోతే లాగుతారు వాళ్ళు. సో
థ్యాంక్ యూ మీ ఎగ్జాంపుల్స్, ఎందుకంటే నాకు కూడా నేను ఇంట్లో ఆడతాం కానీ ఎప్పుడు నేను గెలవలేదు. So, నేను Okay. మేము 3 కార్డ్స్ ఆడితే ఎప్పుడు గెలిచింది లేదు. సో లేదు, మా ఫ్యామిలీ మాకు ఇంట్లో ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో ఇది ఖచ్చితంగా ఉంటుంది, జాక్ పాట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే రమ్మీ రేర్ గా ఆడతాం అనమాట. తక్కువ మంది ఉంటే రమ్మీ, లేదంటే జాక్ పాట్. ఎందుకంటే జాక్ పాట్ అంటే మజా అక్కడ వచ్చేటప్పుడు. కాకపోతే బయటకు వెళ్ళి వీఆర్ నాట్ బెట్టింగ్. ఎక్కడ కూడా ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా బెట్ వేస్తావా అంటే వద్దమ్మా, నేను పక్కన. అందుకే నేను మిమ్మల్ని యాడ్ చేయలేదులేండి ఇందులో. 28 కోట్ల మందిలో మీరు లేరు. సో జనరల్ గా ఏంటంటే కెసినోస్ కి వెళ్ళి లేకపోతే ఆన్లైన్ లో రిజిస్టర్ అయిన వాళ్ళు, క్రికెట్ బెట్టింగ్స్ ఆడేవాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ 28 కోట్ల మంది దాకా ఉన్నారని. అయితే ఇందులో యాక్టివ్ గా రెగ్యులర్ గా, అంటే కొంతమంది ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేకపోతే ఒక స్టూడెంట్స్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఈ యాప్స్ వాళ్ళు కూడా ఎంత ఇంటెలిజెన్స్ గా అయిపోయారంటే, ఆ రవంగానే వీడియో వస్తాడు కదా, హాయ్ సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, రమ్య ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని ఏదో ఒక మెసేజ్ పెట్టి వాడిని ట్రిగర్ చేస్తారు వెంటనే. ఎస్ నేను ఇక్కడికి ఆడాలి అని చెప్పి ఫోన్ తీసుకొని ఆట మొదలు పెడతారు. ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, 9ంటికి ఇంటికి వచ్చేస్తారు కదా, ఇంటికి వచ్చేస్తారు, ఫ్రెష్ అయ్యి తినేసి రెడీగా ఉంటారు. ఆ టైంలో ఒక మెసేజ్ పెడతారు, వాంట్ టు ఎర్న్ మోర్ అని చెప్పేసి ఒక యాడ్ రావటమో లేకపోతే ఏదో ఒకటి మెసేజ్ రావటమో జరుగుతుంది. ఆట మొదలు పెడతారు. ఇలాగా ఆడుతున్న వాళ్ళు 12 కోట్ల మంది ఉన్నారు. శ్రవణ్ గారు, నాకు ఇక్కడ చిన్న డౌట్ అండి. మనకి గేమ్ ఆడుతున్నప్పుడు డబ్బులు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ పోతున్నప్పటికీ కూడా మనకి ఆ గేమ్ ఆడాలని, లేదు అంటే ఎడిక్టివ్గా దానికి ఎడిక్ట్ అవ్వడానికి కానీ ఏం ప్రేరేపిస్తుంది మన మైండ్లో? ఫస్ట్ ఎడిక్షన్ అంటే ఏంటో అర్థం చేసుకుంది. ఎడిక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్లో నేను కాఫీకి ఎడిక్ట్ అయ్యానా, టీకి ఎడిక్ట్ అయ్యానా అనేది అర్థం ఎలా చేసుకోవాలి? ఎక్కువ సార్లు ఏం తాగుతున్నా అనేది. ఎక్కువ సార్లు నేను టీ తాగుతున్నా, నేను 2 సార్లు తాగితే 3 సార్లు తాగితే ఇట్స్ ఫైన్. బట్ నేను రోజుకి 8 సార్లు 10 సార్లు టీ తాగుతుంటే, కాఫీ తాగుతుంటే, అంటే కాఫీ ఈజ్ కంట్రోలింగ్ మీ. అయితే ఒక లిమిట్ వరకు అది పర్లేదు. అలా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, స్మోక్ చేస్తాడు, కాసేపు అవుతుంది, తన పని చేయదు, కిందకి వెళ్తాడు, స్మోక్ చేస్తాడు. 8-10 సిగరెట్లు తాగి 15 సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటారు. కొంతమందికి డ్రింక్ చేస్తే కానీ నిద్ర పట్టదు. అంటే ఒకటి ఏం చేస్తుంది, ఒక ఎక్స్టర్నల్ సబ్స్టెన్స్ మన బాడీలోకి వచ్చి అది ఉంటే తప్ప నేను పని చేయలేను అనే స్థాయికి రావటం అంటే ఎడిక్షన్ లాంటిదే. ఇవి ఇంట్లో డామినేట్ చేస్తుంది. అంటే ఎడిక్షన్ అంటే సింపుల్ అండి, అలవాటు వేరు, వ్యసనం వేరు. హ్యాబిట్ ఈజ్ డిఫరెంట్, ఎడిక్షన్ ఈజ్ డిఫరెంట్. హ్యాబిట్ అంటే ఏంటి? అలవాటు. ఎడిక్షన్ అంటే వ్యసనం. ఇప్పుడు ఈ ఎడిక్షన్ అంటే స్థాయికి ఏంటంటే అలవాట్ల నుంచే ఎడిక్షన్గా మారుతుంది. ఓకే, సో 2 కాఫీలు తాగేవాళ్ళం, 2 టీలు తాగేవాళ్ళం, ఆ నెమ్మదిగా ఏమైంది, 3 అయింది, 3 కాస్త 4 అయింది, 4 కాస్త 5 అయింది. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నాం అంటే, అరే టీ తాగకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. ఓకే, అసలు యాక్చువల్గా తలనొప్పి రీజన్ వేరు, నువ్వు సరిగ్గా నిద్రపోయావా, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావా, వాకింగ్ చేయలేదో, నీ లైఫ్ స్టైల్ ఇష్యూలో చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు సైకలాజికల్ ఏంటంటే, నాకు టీ తాగితే తప్ప నాకు ప్రశాంతత ఉండదు అనే భావనకి మనం క్రియేట్ అయిపోయాం. అంటే ఏంటి, కొన్నిసార్లు నీకు చెడు చేస్తుంది అని తెలిసినా సరే దాన్ని వదులుకోలేకపోవటమే ఎడిక్షన్. చిన్నపిల్లలు ఫోన్ చూస్తూ అన్నం తింటున్నారు ఈ మధ్య చాలా మంది. ఫోన్ తీయంగానే ఏడ్చేస్తున్నారు, ఎందుకు గిలగిల కొట్టేసుకొని. అది ఎడిక్షనే, కానీ అది వాళ్ళకి అర్థం కావట్లా. ఒక పిల్లవాడికి ఫోన్ ఇవ్వలేదని చెప్పి ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ కింద పడేసాడు, పగలగొట్టేశాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకో, నాకు వాడికి ఫోన్ ఇవ్వలేదని కోపం కాదు, వాడు యాక్చువల్గా ఎడిక్ట్ అయిపోయాడు. అలాగే ఇది లైఫ్ని నాశనం చేస్తున్నా, డబ్బులు కోల్పోయినా, పతనం అయిపోయినా, కోటీశ్వరుని కూడా కూటుకులేని వాడిగా చేయగలిగేది ఏంటంటే బెట్టింగ్, గ్యాంబ్లింగ్. నాకు ఏం ప్రేరేపిస్తుంది అంటే బ్రెయిన్ అలా ఎడిక్ట్ అయిపోయింది. ప్లెజర్. మీరు ఎందుకు కాఫీ తాగుతున్నారు, ఎందుకు టీ తాగుతున్నారు, ఎందుకు ఒక స్వీట్ తింటే ఆనందం ఫీల్ అవుతారు? ఎందుకంటే మన బ్రెయిన్లో ఆ డొపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. డొపమైన్ అంటే ప్లెజర్ హార్మోన్, సెరటోనిన్ హ్యాపీనెస్ హార్మోన్, ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి, బ్రెయిన్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడు ఏం చేస్తాం, మనిషికి 2 అండి మెయిన్, పెయిన్, ప్లెజర్. పెయిన్ అవాయిడ్ చేయాలి, ప్లెజర్ని పొందాలి. పొద్దున్న లేచి ఎందుకు ఎక్సర్సైజ్ చేయలేము? బద్ధకం ఒకటి,
దాంతోపాటు ఇప్పుడు బద్ధకం ఎందుకు వస్తుంది, ఎందుకు చేయడానికి మనకి ఇంట్రెస్ట్ రాదంటే పెయిన్ పెయిన్. ఉంటుంది. అబ్బా లేచి చెయ్యాలంటే బాడీ లేవాలి, ఇదంతా చెయ్యాలి, ఎక్సర్సైజ్ చెయ్యాలి అంటే ఎక్సర్సైజ్ తర్వాత పెయిన్స్ భరించాలి. భరించాలి. సో ఎవడు చేస్తాడులే, చదువుకోవటం కూడా పెయినే. ఆఫీస్కి వెళ్ళి పెట్టుకోవాలి చదివిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి పని చేయాలంటే పెయినే. సో పెయిన్ ఎప్పుడు మనం అవాయిడ్ చేయడానికి చూస్తాం, ప్లెజర్ని అట్రాక్ట్ చేయడానికి చూస్తూ ఉంటాం. సో బ్రెయిన్ ఫండమెంటల్గా ఈ థంబ్ రూల్లో వెళ్తూ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఎడిక్ట్. ఇంకొకటి ఏంటంటే ఏ పనులు చేస్తే డోపమైన్ ఎంతలాగా రిలీజ్ అవుతుందని కూడా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. నేను అది ఇంకెప్పుడైనా చెప్తాను. నేను సెకండ్ హైయెస్ట్ అనమాట ప్రపంచంలో. వాకింగ్, ఎక్సర్సైజ్, లవర్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చినా ఎన్నో ఉంటాయి కదా. అలాగే 20 టాస్క్లు 30 టాస్క్లు తీస్తే ఫస్ట్ టాప్ది ఏంటంటే మెత్ అని చెప్పేసి ఒక డ్రగ్. ఆ డ్రగ్ తీసుకుంటే ఇంక ఎడిక్ట్ అయిపోతాడు వాడు. ఒక్కసారి తీసుకుంటే అంటే ఒకసారి కాదు, ఒక 2-3 సార్లు 5 సార్లు తీసుకున్నాడంటే అది విపరీతమైన ఎడిక్షన్. దాని నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. మెత్ అనేది డేంజరస్. దాని తర్వాత ఎడిక్షన్ ఏంటంటే మన డబ్బులు, మన అకౌంట్లో డబ్బులు పట్టడం ఇచ్చేంత కిక్ ఏది ఇవ్వలేదు. సో ఆ కిక్ని వీళ్ళు పొందుతున్నారు. అంటే గేమ్స్ ద్వారా. ఎప్పుడైతే అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయంటే అది విపరీతమైన ఆనందాన్ని ఇస్తుంది, విపరీతమైన డోపమైన్ లెవెల్స్ చేస్తుంది. ఈ స్టేజ్ లో ఏమవుతుంది అంటే వీళ్ళు 4 రకాల ఫేజెస్ లోకి వెళ్తారు. ఫస్ట్ వన్ విన్నింగ్ ఫేజ్ అంటారు. విన్నింగ్ ఫేజ్ అంటే ఏంటి, ఒక గేమ్ ఆడుతున్నప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి. 200, 500, 1000 రూపాయలు, 20,000, 30,000 డబ్బులు వస్తూ ఉంటాయి. ఈ డబ్బులు వస్తున్నప్పుడు ఆపుతారా? ఆపలేడు. ఎందుకు, డబ్బులు వస్తున్నాయి కదా. సో సెకండ్ ఫేజ్కి వెళ్తారు. సెకండ్ ఫేజ్ ఏంటి, లూజింగ్ ఫేజ్. ఇందాటి వరకు నాకు డబ్బులు వచ్చాయి, నేను బెట్టింగ్ ద్వారా 50,000 సంపాదించా. ఆ 50,000 సంపాదించినప్పుడు నేను ఆపుతానా? ఆపను. అయితే ఇంకా ఆడుతూ ఉంటాడు. ఇంకా ఆడుతున్నప్పుడు ఏమవుతుంటాయి, డబ్బులు పోతూ ఉంటాయి. అర్థం కాదు, అరే ఏంట్రా మొన్నటి వరకు డబ్బులు వచ్చి ఇప్పుడు ఎందుకు డబ్బులు పోతున్నాయి. ఇప్పుడు ఏంటి, ఈ డబ్బులు ఏదైతే పోయిందో దీన్ని రికవర్ చేసుకోవడం కోసం ఇంకా డబ్బులు పెడుతుంటాడు, ఇంకా పోతూనే ఉంటాయి. లూజింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోయాడు. లూజింగ్ ఫేజ్ తర్వాత ఇప్పుడు ఏంటంటే థర్డ్ ఫేజ్కి వెళ్ళాడు. థర్డ్ ఫేజ్ డెస్పరేషన్ ఫేజ్. అంటే ఏంటి అర్థం కాదు, పిచ్చెక్కిపోతూ ఉంటుంది, మెంటలెక్కేస్తుంటుంది. అరే మొన్నటి వరకు డబ్బులు వచ్చాయి, తర్వాత నేను డబ్బులు పోయాయి, ఆ డబ్బులు పోయాయని చెప్పి నేను ఎక్కువ ఆడుతున్నాను, ఇంకా డబ్బులు పోతున్నాయి అని చెప్పి థర్డ్ ఫేజ్ డెస్పరేషన్ ఫేజ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎంతవరకు వెళ్తారు అంటే ఇంట్లో దొంగతనాలు చేస్తారు. తన సొంత ఇంట్లో వాళ్ళవే బంగారపు చైన్లు దొంగతనం చేసేసి బయట అమ్మేస్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఇంట్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. నాకు ఒక క్లయింట్ వచ్చారు. ఆ అబ్బాయి చిన్న అబ్బాయి, ఒక 21-22 ఇయర్స్ అబ్బాయి ఏం చేశాడంటే, అంటే ఒక బెట్టింగ్ అనేది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒకసారి అర్థం చేయడానికి నేను చెప్తున్నాను. ఆ అబ్బాయి ఆడాడు 20,000, 50,000, ₹1,00,000 అలా పోగొట్టాడు. ఒకసారి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అమ్మమ్మ పడుకుంటే అమ్మమ్మ మెడలో గొలుసు తీసుకెళ్ళిపోయాడు. దొంగతనం చేశాడు, దాని నుంచి బెట్టింగ్ ఆడాడు, డబ్బులు పోగొట్టాడు. కొంత డబ్బులు ఉంటే దీనికి ఆన్లైన్లో ఒక ఆమె పరిచయం. వీడికి 21-22 ఇయర్స్. పరిచయం అయిన ఆమెకి ఒక 32-33 ఇయర్స్. బెంగళూరులో ఉంటాడు. దీని కోసం బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు యాక్చువల్గా ఆమె వీడంటే ఇష్టం, వీడి మాటలు కానీ వీడంటే ఇష్టం. అయితే వీడు బెంగళూరు వెళ్ళి కలిశారు. ఆమెకి మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. అయినా సరే వీడంటే ఇష్టం, వీడు అలా మాట్లాడతాడు. ఎంతలాగా ఆమెని ఇన్స్పైర్ చేశాడంటే, ఆమె ఇంట్లో ఉన్న బంగారం 3.5 లక్షల బంగారం వీడికి ఇచ్చేస్తే వీడు బెంగళూరులో ఒక చోటకు వెళ్ళి అక్కడ బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి బెట్టింగ్లో పెడితే అక్కడ డబ్బులు పోగొట్టేస్తే అప్పుడు రియలైజ్ అయింది, అరే వీడు ఇలాంటి వాడు అని చెప్పేసి. అప్పుడు ఏం చేసింది, మరి భర్తకి చెప్పలేదు. ఇలా ఏం చేసావంటే, ఇలా ఒకడు పరిచయం అయ్యాడు ఆన్లైన్లో, వాడి కోసం డబ్బులు ఇచ్చానంటే ఊరుకోడు కదా. ఏం చేయాలో అర్థం కాల సింపుల్గా. ఇంకా కానీ ఏదో జరుగుతుంది అని ఇంకా పెద్ద గొడవ అవుతే వాడిని తర్వాత బెంగళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆడ బెంగళూరు పోలీసులు వీడిని పట్టుకున్నారు. ఆమెకి ఏదో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వీడిని పట్టుకునేటట్టు చేశారు. 40 రోజులు ఇంట్లో నుంచి లేడు వీడు. ఆంధ్ర నుంచి వెళ్ళిపోయాడు, కర్ణాటక వెళ్ళిపోయాడు, బెంగళూరులో 40 రోజుల వరకు ఉన్నాడు. అక్కడే ఉంటే అప్పుడు కానీ పేరెంట్స్కి ఫోన్ చేయలేవాడు.
పేరెంట్స్కి ఫోన్ చేస్తే పాపం వీడు ఫోన్, ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాడు ఫోన్ ఎత్తట్లేదు. ఉమ్, వాడి చివరికి ఫోన్ చేశాడు, నన్ను ఇలా పోలీసులు పట్టుకున్నాను, నేను బెంగళూరులో ఉన్నాను, మీరు వచ్చి నన్ను విడిపించండి అంటే వీళ్ళు మళ్ళీ 3 లక్షలు అక్కడికి ఇస్తే వీడు వదిలేస్తే వీడు వచ్చాడు. వీడు వచ్చి ఫైనల్గా నా దగ్గరకు వచ్చారు. ఇది చూడండి, వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ సిస్టరు ఎంత నరకయాతన అనుభవించారో నాకు తెలుసు. అంటే ఒక్కడు చేసిన తప్పుకి ఒక్కడు డబ్బులు సంపాదించాలని కానీ ఒకడు తప్పుదావలో కానీ వెళ్తే ఎలా ఫ్యామిలీస్ చిన్నాభిన్నం అవుతాయి అనేది నాకు తెలుసు. ఎందుకంటే నా క్లయింట్స్ ఎంత పోగొట్టుకున్నారంటే 80 lakhs, 3 lakhs నుంచి 80 lakhs, తర్వాత 3 crores, 13 crores పోగొట్టుకున్న ఒక క్లయింట్ ఉన్నాడు నెదర్లాండ్స్ నుంచి. 13 crores. డాక్టర్స్ వాళ్ళ పేరు నేను నాకు పర్సనల్గా క్లయింట్స్ ఉన్నారు, ఐ కెనాట్ షేర్ దేర్ నేమ్స్, బట్ వాళ్ళు చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్థోపెడిషియన్స్ 45, 50, 55 years వచ్చిన వాళ్ళు కూడా చాలామంది బెట్టింగ్కి ఎడిక్ట్ అయిపోయి, గ్యామ్లింగ్కి ఎడిక్ట్ అయిపోయి ఎంతలాగా టీవీ చూస్తారంటే వాళ్ళు ఒకవేళ 4 వెళ్తే వీళ్ళు ఈ పొజిషన్లో 4 వెళ్ళింది అనుకుంటే ఆ పొజిషన్లోనే ఉండిపోతారు. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు 6 కొడితే లేకపోతే ఆపోనెంట్ టీంలో వికెట్ పడితే ఆ బాత్రూంలోనే ఉండి మ్యాచ్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అంత సెంటిమెంట్ నేను బాత్రూమ్కి వెళ్తారండి, వికెట్ పడింది, అక్కడే ఉండి చూసే వాళ్ళు ఉన్నారు. ఇదేం పిచ్చండి. ఇప్పుడు వైట్ డ్రెస్ వేసుకున్నానండి, ఇండియా గెలిచింది, నేను ప్రతిసారి ఇండియా మ్యాచ్ అప్పుడు వైట్ డ్రెస్ వేసుకుంటా. అంత సూపర్స్టిషన్స్ తో కూడుకున్న ఎడిక్షన్స్ తో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది కూడా నార్మల్ వాళ్ళు కాదు, పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బయటికి చెప్పలేని సెంటిమెంట్సా లేకపోతే ఎడిక్షన్సా, వీటిని ఏమనుకోవాలి? ఏదనుకున్నా సరే ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆర్మీ నేవీలో చేసేవాళ్ళు 1.5 కోటి పోగొట్టుకున్న ఒక ఆయన ఉన్నారు. డాక్టర్స్ 80 లక్షలు 90 లక్షలు పోగొట్టుకున్నారు. పోలీస్ ఆఫీసర్స్, మిగతా వాళ్ళు అట్లీస్ట్ కనీసం వచ్చి మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటారు. వీళ్ళకి విపరీతమైన భయం. అంటే స్టేజ్ లో ఉన్న వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళే చేస్తే, వాళ్ళు ఒక స్టేజ్ లో ఉన్న వాళ్ళు మా దగ్గరికి వచ్చి పర్సనల్ గా కలిసి, సార్ దయచేసి చెప్పదంటే నేను ఎవరికి చెప్పనండి, హియర్ ఐఎమ్ నాట్ టు జడ్జ్ ఎనీవన్. వాళ్ళు పాపం ఏదో ఒక దోలో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఎవరైనా పిల్లవాళ్ళు ఆడి డబ్బులు పోగొట్టుకుంటే నేను ఎప్పుడు జడ్జ్ చేయను. ఏదో డిఫరెంట్ రీజన్స్, మేబీ ఒక సెలబ్రిటీ ప్రమోట్ చేశాడనో లేకపోతే ఒక డబ్బులు వస్తాయనే ఆశతోనో పాపం తెలుసో తెలియకో డబ్బు పెట్టారు, కోల్పోయారు. కానీ ఇక్కడ మనం వాళ్ళకి ఏం చెప్తామంటే, ఈ వీడియోలు చేయడానికి కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే బెట్టింగ్ ఆడుతున్న వాడు బయటికి రావాలని, ఆడబోతున్నవాడు ఆడకుండా చేయాలని. అదే మన తాపత్రయం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ ఫేజ్ విన్నింగ్ ఫేజ్ తర్వాత లూజింగ్ ఫేజ్లోకి వెళ్ళాడు, లూజింగ్ ఫేజ్ తర్వాత డెస్పరేషన్ ఫేజ్, దాని తర్వాత ఏమవుతాడు, హోప్లెస్ స్టేజ్. ఇంకా నేను చచ్చిపోతా. వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడామంటే రోజంతా ఇలానే ఉంటారు, నేను చచ్చిపోతా. ఇన్న అప్పులు ఉన్నాయి, 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు అప్పులు ఉంటే పేరు పోయింది. అప్పులు తీసుకున్న వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు, బెట్టింగ్ లోన్స్ వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు, టార్చర్ పెడుతూ ఉంటారు, ఏమి చేయలేరు. వాళ్ళు కూడా రారు, ఇప్పుడు బయటికి కూడా వచ్చి చెప్పరు. వాళ్ళ వైఫ్లు వచ్చి మా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు అనమాట. తల్లి వచ్చి మా దగ్గరికి. ఇప్పుడు ఈ వీడియోల ద్వారా ఉద్దేశం ఏంటంటే, నేను ఎంతో మందికి హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ నా బాధలు నాకు తెలుసు. వాళ్ళు ఎంతో మంది వచ్చి కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, ఏమండి ఇలా జరిగింది, మీరే ఎలాగైనా బయటకు తీసుకురావాలని చెప్పి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అర్థం కాక చచ్చిపోదాం అని అనుకుంటున్నారు. వాళ్ళ నుంచి బయటకు తీసుకురావడం కోసం మేము ఎంత ఇబ్బంది పడతామంటే అంత ఇబ్బంది పడతాం యాజ్ అ కోచ్గా, ట్రైనర్గా. ఎందుకంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉండదు, వాళ్ళంతటి వాళ్ళు రారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పడం వల్ల మాకు తెలుస్తుంది కదా. సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎంత స్టాటిస్టిక్స్ ఎంత ఉంటాయండి ఇలా మనకి బెట్టింగ్స్ ఆడి ఒక డిప్రెషన్ స్టేజ్, హోప్లెస్ స్టేజ్ లోకి వెళ్ళిపోయే వాళ్ళ స్టాటిస్టిక్స్ లెక్కలు ఎంత వరకు ఉంటాయి? ఆ స్టాటిస్టిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దానికన్నా అసలు ముందు ఇండియాలో ఎంత బెట్టింగ్ జరుగుతుందో చూడండి. ఓకే, భారతదేశం మొత్తం మీద ఒక సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ గా 180,000 కోట్లు జరుగుతుంది. 180,000 కోట్లు, 180,000 కోట్లు జరుగుతుంది. అందులో ఆన్లైన్ బెట్టింగ్స్ ద్వారా జరిగేది 75,000 కోట్లు. ఆన్లైన్ బెట్టింగ్స్ ద్వారా జరుగుతుంది 75,000 కోట్లు జరుగుతుంది. అంటే 1,80,000 నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఆన్లైన్ బెట్టింగ్ ఈజీగా ఒక కంట్రీ
హ్యాపీగా పడుకొని కళ్ళు మూసుకొని రేపటి గురించి ఆలోచించకుండా బడ్జెట్ అండి అది. అంతే. 80,000 కోట్లు అంటే అంతే. సో చూడండి, ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా జరిగేది 75,000 కోట్లు. క్రికెట్ వచ్చింది అంటే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది, ఐపీఎల్ వస్తుంది, సంవత్సరాలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఆ కంట్రీకి ఈ కంట్రీ జరిగినా మన వాళ్ళు కూర్చొని మొత్తం టైం వేస్ట్ చేసుకుంటారు, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారు, ఫోకస్ మొత్తం పెట్టేసుకుంటారు, డబ్బులు పోగొట్టుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారు. మీరు బాగుపడండి అంటే మాత్రం టైం లేదంటారు. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా 75,000 కోట్లు. క్రికెట్ జరుగుతున్నప్పుడు అది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ జరిగేది 50,000 కోట్లు. కెసినోస్కి వెళ్తారు కదా, కెసినోకి వెళ్ళి అక్కడ బెట్టింగ్ వేసి ఇదంతా చేస్తూ ఉంటారు, అది 55,000 కోట్లు. సో 75, 50, 55 కలిపితే ఆల్మోస్ట్గా 180,000 కోట్లు సంవత్సరానికి జరుగుతుంది. అదే ఇందాక చెప్పినట్టు ఒక కంట్రీ కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా కంట్రీని నడిపేయచ్చు. అంతే. ఈ రోజుకి దరిదాపు ఈజీగా కాదనుకుంటున్నా 200 కోట్లు చేతులు మారిపోతాయి, బయట కంట్రీస్కి వెళ్ళిపోతాయి. ఇంకొక విషయం చెప్తా, బయట కంట్రీస్కి. ఎందుకంటే కొన్ని యాప్స్ వేరే కంట్రీస్ ఉంటాయి కదా, అటు 200 కోట్లు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకోటి చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులు పోతున్నాయి అనుకుంటారు, బాధపడే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించినా సరే పోలీసులు వచ్చి ఫ్రాడ్ కేసులు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవి ఎలా జరుగుతున్నాయంటే, ఇప్పుడు కొంతమంది మీరు ఎక్కడో 1 కోటి రూపాయలు పెట్టారండి మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా, ఇక్కడ 20 లక్షలు, ఇక్కడ 30 లక్షలు, అక్కడ 50 లక్షలు చేస్తారు. ఈ బెట్టింగ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవడైతే కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేస్తారో వీళ్ళ అకౌంట్స్లోకి ఈ 2 లక్షలు, 1,00,000 రూపాయలు వేస్తారు. సో దట్ వీడు ఎక్కువ ఆడేటట్టు చేస్తారు. అయితే తర్వాత ఏంటంటే, ఈ అకౌంట్ నుంచి ఈ డబ్బులు వచ్చాయి కాబట్టి జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అకౌంట్స్ని ఫ్రీజ్ చేస్తారు. ఎందుకు? ఈ డబ్బులు నీకు బెట్టింగ్ ద్వారా వచ్చాయి, ఈ డబ్బులు వేరే వాడి అకౌంట్ నుంచి వచ్చింది అని చెప్పి, అసలు అదొక కాంప్లెక్స్ సిస్టమ్ అనమాట. వీడి దగ్గర డబ్బులు తీసుకుని వేరే వాడి చేసి వీడి కంప్లైంట్ చేస్తే ఈ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. చాలా అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయాయి, పర్సనల్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయాయి. డబ్బులు నువ్వు ముంబై వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటే తప్ప నీకు అకౌంట్ నార్మల్గా వాడుకోవడానికి కుదరదు అని చెప్పి అనేవాళ్ళు. అంటే డబ్బులు వచ్చినా సరే ఉంటాయని గ్యారెంటీ లేదు, కొంతమంది ఉంటాయి. లీగల్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు మళ్ళీ కింద కామెంట్ బాక్స్లో ఏం పెడతారో తెలుసా, కొంతమంది నందిట్టే వాళ్ళు ఉంటారు. అరే నీకేం తెలుసు అసలు బెట్టింగ్ గురించి, డబ్బులు నేను సంపాదించాను, నాకు 1,00,000 రూపాయలు వచ్చాయి, నాకు 2 లక్షలు వచ్చాయి, నాకు 5 లక్షలు వచ్చాయి అని చెప్పి కామెంట్ పెడతా ఉంటారు. నేను చెప్తాను, 100 మంది ఆడితే ఒకడికో ఇద్దరికో వచ్చాయి అనుకోండి, అది సేఫ్ గేమ్ అంటావా మనం? ఫెయిర్ గేమ్ అంటావా? 98 మంది ఎంతో కోల్పోతుంటే, లక్షలు కోల్పోతుంటే, లక్షలు కాదు జీవితాలు కోల్పోతున్నారు. హెల్త్ పాడు చేసుకుంటారు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ పాడు చేసుకుంటారు. డబ్బులు పోగొట్టుకున్నాడు ఫినాన్షియల్గా లాస్ అయినట్టే. వాడి కెరియర్, బిజినెస్ మీద ఎంత హ్యాపీగా వెళ్ళి చేసుకుంటాడా? 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు, లేకపోతే అంత. ఎందుకంటే 1,00,000 రూపాయలు పోయాయి, అనవసరంగా 1,00,000 రూపాయలు పోయాయి అంటే మనకే బాధ వస్తుంది. అరే అనవసరంగా 1,00,000 రూపాయలు ఇక్కడ ఖర్చు అయిపోయాయి కదరా, ఇక్కడ వేస్ట్ అయిపోయాయి కదరా అని బాధపడుతూ ఉంటారు. ఆ రోజు జాబ్ మీద ఫోకస్ చేయలేడు. ఎప్పుడైతే జాబ్ మీద ఫోకస్ చేయలేడు, వాడు కెరియర్లో గ్రో అవ్వలేడు. కెరియర్లో గ్రో అవ్వకపోతే ఫినాన్షియల్గా లాస్ అవుతుంది, రిలేషన్షిప్ లాస్. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. నీ సావు నువ్వు సావు, నేను వెళ్ళిపోతా చెప్పి వీళ్ళకి విసుగొచ్చి నీ అప్పులన్నీ నా నెత్తి మీద పెడతావు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది అంటే బయట ప్రపంచానికి, ఎందుకంటే నేను క్లయింట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. అంతెందుకు, సరే కింద కామెంట్ బాక్సులు చూడండి. నేను 2Kతో స్టార్ట్ చేశా, 8 lakhs పోగొట్టుకున్నా. ఈ కామెంట్స్ అన్ని మీకు కనిపిస్తాయి. నాకు అలవాట్లేదు బెట్టింగ్ తప్ప. ఆ బెట్టింగ్ మొదలైంది, అక్కడి నుంచి నా పతనం స్టార్ట్ అయింది. నేను కూడా బాల్ టు బాల్ బెట్టింగ్ వేసేవాడిని. ఇంట్లో వాళ్ళు దగ్గర ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరు నాతో మాట్లాడట్లేదు. నా హస్బెండ్ 8 lakhs పోగొట్టుకున్నారు. నేను ఎంతో క్షోభ అనుభవించా, నా పిల్లల భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి పెట్టిన వాళ్ళు ఉన్నారు. 4 lakhs లాస్. బెట్టింగ్ వల్ల మనశ్శాంతి ఉండదు, కుటుంబంలో సంతోషం కరువు. దయచేసి ఎవరు బెట్టింగ్ జోలికి పోకండి, అనుభవించే, అందుకనే చెప్తున్నా. నా నెల జీతం 15,000. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు 4 నెలల్లో నేను 70,000 కోల్పోయాను కెసినో బెట్టింగ్లో. ఒక్కడు కూడా గెలవడు, ఎవరో ఆడకండి. కింద కామెంట్స్లో నేను ఎన్నో వీడియోస్ చేస్తే మీరు చెప్తుంది అక్షర సత్యం, క్షవరం అయితే కానీ వివరం రాదు అన్నది మీరు చెప్పినట్లుగానే ఆడేవాడిని. 1-2 లక్షలు వచ్చాయి, అక్కడి నుంచి నా పతనం మొదలైంది. ఇప్పుడు చాలా అప్పుల్లో మునిగిపోయా. దాదాపు 1,20,000 జీతం పొందుతూ కూడా అప్పులు తీర్చలేక ఇంకా ఎంతో బాధపడుతున్నాను. 3.5 crores అప్పులు
అప్పులు అయిపోయాయి, దేవుడి సన్నిధిలో అయినా నాకు నేను మానలేకపోతున్నాను. అయితే మరి మనం ఎందుకు చేస్తున్నాం వీడియోస్? అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. కానీ ఈ వీడియో చూసి ఒక 10 మంది అయినా జీవితం మార్చుకొని ఇట్లాంటి కామెంట్స్ పెడతారు. జస్ట్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ ఎస్టర్డే. మీ వీడియో చూసిన తర్వాత ఆఫ్టర్ యువర్ వీడియో ఐ స్టాప్డ్ ప్లేయింగ్ అని చెప్పి పెట్టిన వాళ్ళు ఉన్నారు. వెరీ వెరీ గుడ్. అంటే జస్ట్ ఎంటర్ అయినవాడు, ఆడదాంలే అని ఆలోచన వచ్చినవాడు, ఈజీగా డబ్బులు సంపాదిద్దాము అని అనుకున్నవాడు వాడిని మానేటట్టు చేసినా సరే మనం పుణ్యం కట్టుకున్నట్టే. అవును, ఒక ఫ్యామిలీని సేవ్ చేసినట్టే. మనం చూసి ఇప్పుడు మన వీడియో చూసి 1,00,000 మంది చూసినా అందులో ఒక్కరు మారినా ఒక లైఫ్, ఒక కుటుంబం నిలబడినట్టే. కుటుంబం నిలబెట్టే. ఇప్పుడు నా స్వార్థం కోసం ఏం కాదండి, నిజంగా చెప్పాలంటే ఐఎమ్ లీడింగ్ వెరీ వెరీ హ్యాపీ లైఫ్, ఇన్ వెరీ వెరీ హ్యాపీ లైఫ్. సో టు నా బిజినెస్, పర్సనల్ లైఫ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ, ఫినాన్షియల్ లైఫ్, రిలేషన్షిప్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫ్యాంటాస్టిక్. నాకు బాధేస్తుంది అనమాట ఎవరైనా వచ్చి, ఇప్పుడు నేను ఆనందంగా ఉండి నా ఫ్రెండో లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో బాధపడుతుంటే నాకు కూడా కొంచెం బాధ ఉంటుంది కదా. అరే నాకు తెలిసింది, నాకు దేవుడు ఒక స్కిల్ ఇచ్చాడు, నేను చెప్పగలిగినప్పుడు, నాకు తెలిసిన దాని మీద నేను చెప్పగలిగితే, ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన యాంకర్, మీరు దీని ద్వారా ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అది మనం అదృష్టంగా భావించాలి. అదొక ధర్మం, మన ధర్మం. అది మనం ఫాలో అవ్వగలిగితే ఎంతో మందిలో ఒక్కడికైనా, మాధురి గారు మీరు ఎప్పుడైనా రోడ్డు మీదకి వెళ్తే మీరు ఒకసారి వీడియో చేశారండి, ఆ వీడియో వల్ల నేను మారానండి, నేను ఆపేశానంటే, జీవితంలో అంతకన్నా కిక్ ఏమైనా ఉంటుందా? మంచి డొపమైన్ రిలీజ్ అవుతుంది. అది రియల్ డొపమైన్. ఏదో డ్రగ్స్ ద్వారానో లేకపోతే కాఫీల ద్వారానో లేకపోతే వేరే వాటి ద్వారా వచ్చే కిక్ కాదు. అది డబ్బులు ఇచ్చేదానికన్నా అది కిక్ ఇస్తుంది. సో నేను ఎందుకు ఇంత టైం తీసుకొని మనం ఒక అద్భుతమైన కంటెంట్ మనం చెప్పాలి, దీని ద్వారా ఎంతో మందిని ఎలాగ ఇన్స్పైర్ చేయాలి అనేది ఎందుకు ఉద్దేశం అంటే, ప్రాణాలు కాపాడినట్టు అండి మనం. నిజంగా ప్రాణాలు కాపాడినట్టు, రిలేషన్షిప్స్ కాపాడినట్టు, ఎన్నో కాపాడినట్టు మనం. ఇంకా ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది ఎంతవరకు వెళ్తారంటే, మీకు జియోని అనే కంపెనీ తెలుసా? జియోని అని ఫోన్స్ వచ్చేవి. జియోని అని ఫోన్స్ ఉండేవి మనకి. చాలా అంటే ఒక 7-8 years బ్యాక్ ఉండేది. మీరు చూస్తే గుర్తుపడతారేమో, జియోని కంపెనీ అని చెప్పేసి ఉంటే, దానికి యాక్చువల్గా విరాట్ కోహ్లీ, ఆలియా భట్ వీళ్ళు కూడా అడ్వర్టైజ్ చేశారు. అయితే అతను ఏం చేశాడంటే, ఒక టాప్ కంపెనీ సడన్గా లాసెస్లోకి వెళ్ళిపోయారు. చాలా లాసెస్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పుడు మైక్రోమాక్స్, లెనోవో, ఈ రెడ్మీ ఫోన్స్ రావటం వల్ల వాళ్ళు కాంపిటీషన్ తట్టుకోలేక చాలా లాస్లోకి వెళ్ళిపోయారు. అయితే ఎంత లాస్లోకి వెళ్ళిపోయారంటే ఆల్మోస్ట్ ఒక 20,000 కోట్ల దాకా లాస్లోకి వెళ్ళిపోయారు. అయితే ఆ కంపెనీ ఫౌండర్ ఏం చేశాడంటే, ఆ ఫోటో కూడా పెడతాను, అతని పేరు లియూ లొరాంగ్ అతని పేరు. సో అతను ఏం చేశాడంటే హాంకాంగ్ వెళ్ళిపోయాడు. హాంకాంగ్ వెళ్ళిపోయి తన దగ్గర ఒక 1,000 కోట్లు ఉన్నాయి, కంపెనీ డబ్బులు తీసుకొని 1,000 కోట్లు వెళ్ళి బెట్టింగ్ ఆడదాం, ఆ బెట్టింగ్ ద్వారా డబ్బులు వస్తే కంపెనీని నిలబెడదాం అనుకున్నాడు. 1,000 కోట్లు. అయితే దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, మీకు ఫెడెక్స్ కంపెనీ తెలుసా? ఫెడెక్స్ అని మన ఇంటర్నేషనల్ గా సరుకులు రవాణా చేస్తుంటారు. అతని పేరు ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్. అతను ఏం చేశాడంటే 1974లో డబ్బులు లేవు చేతిలో, ఏం చేయాలో అర్థం కాక ఒక $5,000 బెట్టింగ్ ఆడాడు. బెట్టింగ్ ఆడితే చాలా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుల ద్వారా కంపెనీని నిలబెట్టాడు 1974లో. 1974లో చేసిన తర్వాత మళ్ళీ 44 సంవత్సరాల తర్వాత అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, నేను కూడా అలా కంపెనీ నిలబెడతానని చెప్పేసి ఒక 1,000 కోట్లు తీసుకొని వెళ్ళి హాంకాంగ్ వెళ్ళిపోయి, హాంకాంగ్లో కెసినోలో ఆడి డబ్బులు సంపాదిద్దామని వెళ్ళాడు. మొత్తం పోయింది. ఎందుకంటే నువ్వు ఆడింది కంపెనీ దగ్గర నుంచి కదా. అతని ప్రొఫెషనల్ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. నువ్వు ఎలాగా ఆడతావు, నీకు లాస్లు వస్తే దెర్ ఆర్ మల్టిపుల్ వేస్. నువ్వు కంపెనీని నిలబెట్టడం కోసం నువ్వు అలా వెళ్ళిపోయి బెట్టింగ్లు ఆడి, తను ఓపెన్గా చెప్పాడు, నేను 1,000 కోట్లు లాస్ అయిపోయాయని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే చూడండి, ఒక బిజినెస్ నిలబెట్టడం కోసం డబ్బులు నాశనం చేసుకుంటున్నారు, రిలేషన్షిప్స్ కానీ, ఈగో ద్వారా కానీ, ఏదైతే రీజన్ ఏంటండి, ఒక మనిషిని నలు విధాలుగా నాశనం చేయడానికి కారణం బెట్టింగ్, గ్యాంబ్లింగ్. దానికి ఇంకా ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఫోరెక్స్ ట్రేడింగ్ అని చేసే వాళ్ళు ఉంటారు, వేరే వ్యక్తిని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వేరే వ్యక్తిని నమ్మి ఒక 5 లక్షలు 10 లక్షలు ఒక వ్యక్తి ఏం చేశాడంటే, మొన్న రీసెంట్గా న్యూస్లో చూసా, ₹1 కోటి వరకు తీసుకున్నాడు. ఆ వ్యక్తి తీసుకున్న వ్యక్తి కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు.
సూసైడ్ చేసుకుంటే ఇచ్చాడు కదా ఫ్రెండ్ అని చెప్పి ఇచ్చాడు కదా, ఈ వ్యక్తి ఏం చేశాడంటే నాలాగా ఇంకెవరు మోసపోకూడదు, ఫ్రెండ్స్ కూడా మీరు నమ్మొద్దని చెప్పేసి తన షాప్ పైన ఒక పెద్ద బ్యానర్ పెట్టుకున్నాడు. ఓకే, నేను అప్పులు తీసుకున్నాను, తీర్చలేకపోతున్నాను, అందుకనే సూసైడ్ చేసుకున్నాను, మీరు ఎవరి దగ్గర అప్పులు తీసుకోవద్దు అని చెప్పేసి ఈ ఫ్రెండ్, ఎవరైతే చనిపోయిన ఫ్రెండ్ ఉన్నాడో అతని ఫోటో బ్యానర్గా పెట్టి ఒక బ్యానర్ ఒక ఊర్లో అతికిచ్చాడు పెద్ద పెద్దవి. ఫ్రెండ్స్ని నమ్మడానికి లేదు, అసలు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళని నమ్మడానికి లేనప్పుడు ఎవడో ఆన్లైన్లో వాడు డబ్బులు ఇస్తారంటే ఎలా నమ్ముతున్నారండి? అసలు డబ్బులు ఎందుకు ఉచితంగా ఇస్తాడు, ఫ్రీగా? ఈ లాజికల్ మిస్ అయిపోతాయి. ఎందుకంటే మనకి డబ్బు అనే కిక్ ఇచ్చేది మన లాజికల్ బ్రెయిన్ పూర్తిగా షట్ డౌన్ అయిపోతుంది. నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు డబ్బులు ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు? వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనట్లే, కానీ అది లక్షలో ఒక 10 మందో, కోటిలో ఒక 100 మందో ఉంటారు. ఒకవేళ వీడికి ₹1,00,00,000 వచ్చాయండి, ₹1,00,00,000 వచ్చినా సరే నిలబెట్టుకోగలిగే సత్తా నీ దగ్గర ఉందా? దానికి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్కడో ఒక డైలాగ్ ఉంటుందండి, ఎలా ఆడామన్నది కాదు, ఎప్పుడు ఆపామన్నది. అదే నేను ఇప్పుడు నెక్స్ట్ అదే లక్కీ భాస్కర్ లో, లక్కీ భాస్కర్ సినిమాలో వాళ్ళ నాన్నగారు చెప్తారు, నువ్వు ఎప్పుడు ఆపాలో తెలియాలి. ఇప్పుడు ₹1,00,00,000 వచ్చాయి, నీకు చాలనుకుంటావా? 2 కోట్లు కావాలి కదా, 5 కోట్లు కావాలి కదా, 10 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి. 100 కోట్లు ఉన్న పొలిటీషియన్కి 1000 కోట్లు కావాలి, 1000 కోట్లు ఉన్నవాడు 1,00,000 కోట్ల కోసం కావాలి, 10,000 కోట్ల కోసం కావాలి. అదే కదా దాహం. దేనికోసం దాహం? డబ్బు, పదవి, పవర్, వ్యామోహం. అంటే మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ ఉన్నా సరే, ఎలా అంటారు కదా, సముద్రపు నీరు ఎంత తాగుతున్నా సరే ఇంకా కావాలనుకుంటారు కదా, అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. నువ్వు ₹1,00,00,000 వస్తే నిజంగా ఆపేస్తావా? ఆపడు. ఒకవేళ ₹1,00,00,000 ఇచ్చావు, నువ్వు 10,000, 20,000, 30,000, 40,000, 50,000 జీతంతో ఉన్నవాడివి, నీకు ₹1,00,00,000 ఇస్తే ₹1,00,00,000 హ్యాండిల్ చేయగలిగే సత్తా నీలో ఉందని గ్యారంటీ ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పాపని మీరు తీసుకెళ్లారు, ఐస్ క్రీమ్ కొనిపెట్టారు, ఒక పెద్ద కోన్ ఐస్ క్రీమ్ కొనిపెట్టారు, తనది చిన్న చెయ్యి, కోన్ ఐస్ క్రీమ్ ఒకటి కొనిచ్చారు, కొనిచ్చిన తర్వాత నడుస్తూ 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 కింద పడేసింది. ఇప్పుడు నాన్న నాకు ఇంకోటి కొనిపెట్టు అంటే, సరే పోన్లే పాప కోసం అని చెప్పేసి తీసుకొచ్చి పాప కోసం, బాబు ఇంకొక ఐస్ క్రీమ్ ఇవ్వమంటే, నాకు ఇప్పుడు ఒకటి కాదు 2 కోన్ ఐస్ క్రీములు కావాలని అనుకో, నువ్వు ఒకటే హ్యాండిల్ చేయలేకపోయావు, నీ చేతులు చాలా చిన్నవి, నువ్వు సరిగ్గా పట్టుకోలేవు, నీకు 2 ఎందుకు? 2 ఎలా హ్యాండిల్ చేయగలవు? అలాగా నీకు 30,000, 40,000, 50,000, ₹1,00,000 జీతం వస్తున్నప్పుడు దాన్ని నువ్వు హ్యాండిల్ చేయలేని వాడివి, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియని వాడివి, నీకు ఎక్కడో వేరే వాడు డబ్బులు ఇస్తే దాన్ని నేను బాగా యూటిలైజ్ చేసుకొని నేను కోటీశ్వరుని అవుతాను అని అనుకోవటం ఎంత మూర్ఖత్వం. అందుకనే శోభన్ బాబు గారు ఒక మాట అంటారు, నీ కొడుకు ప్రయోజకుడా, వాడికి డబ్బులు ఇచ్చి వేస్ట్, ఎందుకంటే వాడు సంపాదించుకోగలడు, వాడు మంచోడు కదా. నీ కొడుకు వేస్ట్ గాడు, ప్రయోజకుడు కాదు అనుకోండి, వాడికి డబ్బులు ఇచ్చిన వేస్ట్, వాడు ఏదో క్యాసినోస్కో ఎక్కడికో వెళ్ళి అమ్మాయిలతో తిరిగి డబ్బులు నాశనం చేసేస్తాడు. ఆయన ఎంత అద్భుతంగా చెప్పారు. అదే లక్కీ భాస్కర్ లో కూడా చేసింది ఏంటి, అప్పటి వరకు దుల్కర్ సల్మాన్ అది కూడా చేయొచ్చు కదా, ఎప్పుడు బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు డబ్బులు తీసేసి ఏదో ఒకటి చేయొచ్చు కదా, విచ్ ఈస్ ఇల్లీగల్. నువ్వు బ్యాంక్ లో డబ్బులు తీసి నువ్వు ఆడుతూ, అది సినిమా వరకు పర్లేదు, కానీ దాన్ని చూసి వైజాగ్ లో 4 పిల్లలు పారిపోయారు తెలుసా మీకు? ఇంటికి ఆ సినిమా చూసి వైజాగ్లో 4 ఒక 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు, నేను కూడా లక్కీ భాస్కర్ సినిమాలో లాగా ఒక కారు ఇల్లు కొనుక్కున్న తర్వాత నేను వస్తామని చెప్పేసి హాస్టల్ నుంచి పారిపోయారు. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా జరుగుతుంటాయి, ఎన్నో భయంకరమైన నిజాలు మీరు వినాల్సి వస్తుంది. బట్ యాజ్ మీ ముందు మేము చెప్పే ఒక ఉద్దేశం ఏంటంటే, ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో దయచేసి మీరు బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. ఎవరు ఎంతమంది ఫోర్స్ చేసినా సరే, ఎంతమంది అడిగినా సరే, దయచేసి మీరు డబ్బులు పెట్టి ఏ గేమ్స్ ఆడద్దు. ట్రేడింగ్ ఈజ్ డిఫరెంట్, స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటారా, ఇన్వెస్ట్ చేసుకోండి, అయితే టెంపరీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, టెంపరీగా నువ్వు డబ్బులు కోల్పోతావు, నీకు డబ్బులు వస్తూ ఉంటాయి, ఇవన్నీ వేరే విషయం. దానికి టెక్నికల్ అనాలిసిస్ కావాలి, ఫండమెంటల్ అనాలిసిస్, మీకు నాలెడ్జ్ ఉంటే
వాటిలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇఫ్ యూ ఓన్ గా నీకు ఒక దాని మీద నాలెడ్జ్ ఉంటే యూ కెన్ హ్యాండిల్ దట్. ఆ, నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవు. లేదు అంటే ఒక పర్సన్ ని మధ్యలో పెట్టుకొని వాళ్ళతో నువ్వు చేయించు. అంతేకాని డైరెక్ట్ గా నువ్వు పెట్టేసి స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయి నాకు అంతా తెలుసు అనే దాంట్లో మాత్రం ఉండొద్దు అని డిస్క్లైమర్ ఉంటుంది అక్కడ. అవును 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 ఖచ్చితంగా మీరు చెప్పినట్టు. అండ్ అలాగే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 20,000 30,000 50,000 కోల్పోయి ఆన్లైన్లో పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకొక టెంప్టింగ్ అండి, ఈ గేమ్స్ ఆడిచ్చే వాళ్ళు కూడా ఎంత తెలివి మీరిపోయారంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వీళ్ళు ఎవరైతే బాగా గేమ్స్ ఆడుతున్నారో, ఎవరైతే ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటున్నారో, ఎవరైతే కెసినోస్కి వెళ్ళి ఆడాలనుకుంటారో వాళ్ళ కోసం మన హైదరాబాద్లో కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, హైదరాబాద్లో నీ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ వరకు కార్ బుక్ చేసి పెడతారు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గోవా వరకు ఫ్లైట్ బుక్ చేసి పెడతారు, అక్కడ హోటల్ అకామిడేషన్ బుక్ చేసి పెడతారు, మళ్ళీ రిటర్న్. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి వచ్చేంత వరకు నీకు ఏం కావాలో అన్ని వాళ్ళు సదుపాయాలు చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. శవరం చేయడానికి మనుషులు కూడా రెడీగా ఉంటారు. అయితే ఏం చేస్తారంటే, మరి వాడికి ఏంటి లాభం, నాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాడు, ఇవన్నీ బుక్ చేస్తున్నాడు కదా, అక్కడికి వెళ్తే దాంట్లో ప్లాన్స్ ఉంటాయి. నువ్వు 1,50,000 స్వైప్ చేయాలి, ఆ కాయిన్స్ తీసుకుంటాడు, కాయిన్స్ తీసుకొని నువ్వు 2 రోజులు 3 రోజులు ఉండాలి అక్కడ. ఈ కాయిన్స్ నీ చేతిలో ఉంటే నువ్వు ఆగలేవు కదా, ఆడుతూ ఉంటావు కదా, పెట్టి ఆడతాడు, డబ్బులు వస్తాయి, ఆడుతూ ఉంటాడు, డబ్బులు పోగొట్టుకుంటాడు. 1,50,000 2 లక్షల 3 లక్షల 4 లక్షల, అది ఎంతవరకు వెళ్తుందో తెలీదు. నేను ఇంకొకటి తెలుసా శ్రవణ్ గారు, నేను చాలా మంది దగ్గర విన్నాను, 50,000 70,000 పోయింది అని అంటే, మరి అలా ఎలా అని అంటే, హే పోతాయని తెలిసే ఆడాను. అది ఇంకా బెటర్ అండి. అయితే ఇది మంచి ఎగ్జాంపుల్ మీరు చెప్పారు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఒక 50,000 అండి, 50,000 పోయినా ప్రాబ్లం లేదు అని అనుకుని నేను 50,000 పెట్టి పోగొట్టుకున్నా, ఓకే, నాకేం ప్రాబ్లం. అలా ఆడమని చెప్తున్నాను, నేను అలా ఆడమనట్లేదు, చెప్తున్నాను. అంటే లిమిట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ని లిమిట్ చేసుకోవాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు సినిమాకి వెళ్ళారు మీరు, సినిమాకి వెళ్తే పాప్కార్న్ అంతా తినారు, సినిమా చూసారు, అంతా మల్టీప్లెక్స్ లో చూసారు, మీకు 1,000 రూపాయలు 1,500 ఖర్చు అయింది. ఇప్పుడు మీరు దేనికోసం వెళ్ళారు, ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళారు. ఈ ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళినప్పుడు ఇదే ఎంటర్టైన్మెంట్ గా ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు, 1,500 1,000 రూపాయలు 2,000 పెట్టి ఆడేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లక్కీ భాస్కర్ డైలాగ్లో లాగా ఎప్పుడు చిరంజీవి గారిది కూడా ఉంటుంది. ఒకసారి డబ్బులు వస్తాయి, చిరంజీవి గారు లేచి వెళ్ళిపోతారు, వాడు చేపట్టుకుంటాడు, ఎప్పుడు ఆపాలో తెలిసినవాడు రా అని చెప్పేసి. అదే దాన్ని లక్కీ భాస్కర్లో పెట్టారు. లక్కీ భాస్కర్ది ఇక్కడ జరిగింది అనమాట. ఎప్పుడు ఆపాలో తెలియాలి, డబ్బులు పోయాయి 50,000, అరే ఇది నా రోజు కాదు అని వదులుకో. కానీ ఇక్కడ ఆపట్లేదు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే, దీన్ని రికవర్ చేయాలని 1,00,000 రూపాయలు 2 లక్షలు 3 లక్షలు. అయితే ఇంకొకటి ఏంటంటే, మరి వీళ్ళకి డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, ఇక్కడ ఈ లోన్ యాప్స్ వస్తున్నాయి. లోన్ యాప్స్ ఏంటి, నువ్వు బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోవాలనుకుంటే నీకు ప్రూఫ్లు అడుగుతాయి, కానీ వీళ్ళు ఎవడో ప్రూఫ్లు అడగడు, కేవైసీ ఉంటే చాలు. మామూలుగా ఉంటే వీడికి డబ్బులు ఇచ్చేస్తారు, 50,000 1,00,000 రూపాయలు ఇస్తారు. వాడి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, 36 3 రూపాయలు వడ్డీ, 4 రూపాయలు వడ్డీ, 36 to 40% దాకా వడ్డీలు ఉంటాయి. వాళ్ళు ఇంటి మీదకి వస్తూ ఉంటారు, ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తుంటారు. అయితే ఇది నాలాంటి వాళ్ళు చెప్పేదానికన్నా లెజెండ్స్ చెప్తే బాగుంటుందని యాక్చువల్గా నేను ఈ విషయం చిరంజీవి గారిని నేను కలిసినప్పుడు, నాకు 90 నిమిషాలు సార్తో కూర్చొని మాట్లాడే అవకాశం వచ్చింది. ఆయన కూడా నా వీడియోస్ చూసి నన్ను ఇంటికి పిలిచి కాఫీకి ఆహ్వానించారు. అది నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అనమాట. అయితే ఆ టైంలో నేను చిరంజీవి గారికి చెప్పా, సార్ ఇలా చాలా మంది అయిపోతున్నారు సార్, మీలాంటి వాళ్ళు మీరు కొంచెం తీసుకొని చెప్తే, లేకపోతే ఎవరైనా సెలబ్రిటీస్ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే పెద్ద స్టార్స్ కనుక చెప్తే అది ఎంతలాగా యూత్కి వెళ్తుంది అంటే అంతలాగా యూత్కి వెళ్తుంది, ఎంతో మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. నాలాంటి వాళ్ళు 100 మంది చెప్పిన దానికన్నా మెగాస్టార్ గారు లాంటి వాళ్ళు ఒక్కళ్ళు చెప్తే అది అంత బాగా ఇంపాక్ట్ ఉంటుంది కదా. అయితే సార్ కూడా అవును లోన్ యాప్స్ మీద చేయాలి శ్రవణ్, నేను చెప్పాలి, నేను చాలా మందికి కూడా చెప్పాను అని చెప్పి సార్ చెప్పారు. అయితే నేను ఎవరినైతే ఇన్స్పైరింగ్ పర్సన్గా నేను కన్సిడర్ చేసుకున్నాను నా లైఫ్లో, చిరంజీవి గారు ఈజ్ అ మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్. అట్లాంటి వ్యక్తి, శ్రవణ్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్, యు ఆర్ అన్ ఇన్స్పైరింగ్ పర్సన్ అని చెప్పేసి ఆయన పెట్టడం అనేది నా లైఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్. నేను సంపాదించుకున్న దాంట్లో, సాధించుకున్న దాంట్లో.
సో నాకు తోచినంత డోపమైన్. అది డోపమైన్ కాదు, ఇంకా అసలు క్లౌడ్ నేను అది నిజమా అబద్ధమా చిరంజీవి గారిని కలిసి ఇలా 90 నిమిషాలు నేను మాట్లాడాను అనుకుంటే నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ దట్ ఈస్. ఆయనతో షేర్ చేసుకోవటము, నా విజన్ని ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకు ఒక షేర్ చేసుకోవటం అనేది, ఆయన కూడా దానికి అగ్రీ చేయటము ఇస్ అ ఫెంటాస్టిక్ అనమాట. అయితే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేకపోతే ఒక సెలబ్రిటీ కానీ ఎవరైనా సరే, వాళ్ళకు తోచినంతలో సమాజంలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి, లేదు అప్పటి వరకు బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు ఉన్నారా వాళ్ళని ఆపగలిగి, నేను ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఆపేసి, ఏ రకంగా చేసినా సరే కాలేజీల్లో నేను చెప్తూ ఉంటాను, కాలేజీలకి నేను స్పీచెస్ ఇస్తూ ఉంటాను బెట్టింగ్ గురించి కానీ లేకపోతే ఎన్నో రకాలుగా. సో ఇది ఇంకా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.